2019లో అనూహ్య మెజారిటీతో ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన వైసీపీ యువ నాయకత్వంతో ప్రజల్లో తన తండ్రి వైఎస్ఆర్కు ఉన్న చరిష్మాతో రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశపడ్డ ఏపీ ప్రజానీకానికి మూడు ముక్కలాట చూపించారు జగన్. అలాగే బూతులను రాష్ట్ర అధికారిక భాషగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. 151 సీట్లతో అధికారాన్ని ఇచ్చి ప్రజలపై పన్నుల భారం వేయడానికి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడానికి, రాజధానిని కూల్చడానికి, ప్రతిపక్ష పార్టీలను కేసులతో వేధించడానికి అన్నట్లుగా పాలన మొదలుపెట్టిన వైసీపీ చివరి వరకు అదే సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిందే. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు అల్లాడుతున్నారు అన్నా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నా, రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన ఇక వారిని బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి పచ్చి బూతులు తిట్టడం, వారి కుటుంబంలోని మహిళలను దూషించడం వైసీపీ నాయకులకు ఆనవాయితీగా మారిపోయింది. మద్యపాన నిషేధం అన్నారు, మరి ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నారు అని ప్రశ్నిస్తే, నీకు 3 పెళ్లిళ్ళు 4 పెళ్ళాలు అంటూ లేని మరో భార్యను తెచ్చి పవన్ వ్యక్తిగత జీవితాన్ని బజారు కీల్చడం, అమరావతి రాజధానికి వైసీపీ మద్దతు తెలిపి ఇప్పుడు మాట మార్చడం అన్యాయమంటూ నిలదీసిన చంద్రబాబును బూతులు తిట్టడం, ఆయన భార్యను అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేయడం వైసీపీ పైత్యానికి పరాకాష్ట. సన్నబియ్యం నీ డాష్ ఇస్తాడు అంటూ తెలుగు భాషలో ఉన్న బూతులన్నీ వాడారు మంత్రి కొడాలి నాని. ఇలా ప్రజా గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిసారి ప్రతిపక్షాలకు బూతులతో బదులిచ్చేది రోజా. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ ఇలా చాలామందే ఉన్నారు. ప్రజలు 5 ఏళ్లు తమకిచ్చిన సువర్ణ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకుండా తెలుగు భాషకు తెగులు పట్టించే పనిలో పడ్డారు. ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఇన్నాళ్ళు నోటికి మాత్రమే పని చెప్పిన ఈ నాయకులు ఇప్పుడు చెవులకు మాత్రమే పని చెబుతున్నారు. ఇప్పటికే గుడివాడ రౌడీగా పేరు పొందిన కొడాలి నాని మీడియా కంటికి కనపడనంత దూరంగా ఉండిపోయారు. ఇక రోజా తన స్వరంలో దూకుడు తగ్గించిందే. పేర్ని నాని తన ముఖంలోనే ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా చూపిస్తున్నారు. అంబటి రాంబాబు ఇక చేయగలిగిందేమీ లేదు, మా చేయి దాటిపోయిందంటూ తలవంచే పరిస్థితికి వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ మాటల్లో కూడా తడబాటు, ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్ళు అధికారం ఉందనే అహంకారంతో తమ స్థాయి మరచి స్థాయికి మించి విమర్శలు చేసిన ఈ నోర్లు ఇప్పటికే ఒక్కొక్కటిగా మూసుకుంటున్నాయి. ఇక జూన్ 4 తర్వాత మరికొన్ని నోర్లు మూసుకునే అవకాశం కనబడుతోంది. ఒక సినీ దర్శకుడి స్థాయి నుంచి వైసీపీ పేటీఎం బ్యాచ్ స్థాయికి దిగజారారు ఆర్జీవి. వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారుడిగా ప్రతిపక్ష నాయకుల మీద దిగజారిన పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందే ఆర్జీవి కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ గ్యాప్ తాను తీసుకున్నాడో లేక వచ్చిందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇలా ఇప్పటికే వాగిన ప్రతి వైసీపీ నోరు దానికదే మోసుకుంటోంది. అయితే ఇంకా మూపించాల్సిన నోర్లు, తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయంటూ కూటమి పార్టీల నేతలు అంటున్నారు.